హలో టెక్కీస్ సత్యాస్ క్యాంపస్ క్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్య సార్ని. ఇవాళ మరీ బూస్టప్ వీడియోతో నేను మీ ముందులకు వచ్చాను. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఇది మంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఇవాళ మన టాపిక్ ఏంటండి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. రైట్. ఎవరన్నా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ని అడగగానే మనం ఓ అని ఏదో చెప్పేద్దామని ట్రై చేస్తామండి. కానీ మనం ఓ అనేది అక్కడ పనికిరాదండి. అంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి అనగానే చాలామంది ఏం చెప్తారంటే అండి, వాళ్ళు ఎస్ఏపి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చేశారనుకోండి, మేము ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ చేశాము అని చెప్పాలని అనుకుంటారండి. లేదా ఒక ఎస్ఏపి ఒక హాస్పిటల్కి చేసామనుకోండి, అంటే ఫార్మా వాళ్ళకి చేసామనుకోండి, ఫార్మా ప్రాజెక్ట్ అని చెప్పాలని ట్రై చేస్తామండి. కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది నేను ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్లో చేశానండి, హాస్పిటల్ ప్రాజెక్ట్లో చేశానండి, స్పేస్ షిప్లో పనిచేశానండి. ఇవి కాదండి చెప్పాల్సింది. ఏం చెప్పాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. మీకు 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఒకటి, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. అంటే మీరు ఏ కంపెనీకి చేశారు ఎస్ఏపి అని చెప్పకూడదండి. ఈ 5ట్లో ఒకటి చెప్పాలండి. సో ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్, సెకండ్ వన్ సపోర్ట్, థర్డ్ వన్ రోల్డ్ అవుట్, ఫోర్త్ వన్ ఎన్హాన్స్మెంట్, ఫిఫ్త్ వన్ అప్గ్రేడేషన్. రైట్. ఓకేనండి. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటండి? ఇంప్లిమెంటేషన్. సత్య సార్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అడిగామనుకోండి. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు క్లయింట్స్ అనేది 2 రకాలుగా ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసే కంపెనీ వాళ్ళ దగ్గరికి రావచ్చండి. అంటే ఒకటి ఏంటండి, వాళ్ళు క్రితం ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడుతూ ఉండొచ్చు, లేదా అసలు ఎస్ఏపి సాఫ్ట్వేరే కొత్తండి, అలాంటి వాళ్ళు రావచ్చు. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటంటే, ఏ క్లయింట్స్ అయితే ఇప్పుడు దాకా ఎస్ఏపి సాఫ్ట్వేరు వాళ్ళ కంపెనీ డే టు డే యాక్టివిటీస్ కోసం మెయింటైన్ చేయటం కోసం వాడలేదో, అలాంటి క్లయింట్స్ కోసం ఉద్దేశించబడిన ప్రాజెక్టే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఎస్ఏపిని మొదటి నుంచి డెవలప్ చేసుకుంటూ చివరి దాకా వెళ్తాం. అంటే మనం మధ్యలోంచి చేసింది కాదు, మొదటి నుంచి చివరి వరకు ఏ క్లయింట్కి అయితే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసామో ఫీచర్స్, అలాంటి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. సో మీరు ఇంటర్వ్యూలో చెప్పటం కోసం నేను ఒక సెంటెన్స్ అలా రాస్తానండి. ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ న్యూలీ డెవలప్డ్ ఇన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్, దాన్ని ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని మనం ఏమంటామండి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాము. అర్థమైందండి? రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటి? టెక్కీస్. అంటే నేను మిమ్మల్ని టెక్కీస్ అంటున్నానండి. టెక్కీస్ అంటే బూత్ కాదు. రైట్. టెక్నికల్ స్టూడెంట్స్ లేదా టెక్నికల్ పీపుల్ అని అర్థం అండి. రైట్. సపోర్ట్ అంటే ఏంటండి?
ఏమంటే ఇప్పుడు మన ఎయిర్టెల్ సిమ్ అది మన ఏదో ఒకటి మనకి ఉంటుంది, అంటే మనం కాల్ చేసుకోవడానికి ఏదో ఒక నెట్వర్క్ వాడతామండి, ఎయిర్టెల్ అనో వోడాఫోన్ అనో ఏదో ఒకటి వాడతాం. అది పని చేయకపోయినా లేదా మనం ఏదో ఒక ఇంటర్నెట్ తీసుకుంటామండి, మన ఇంట్లోకి ఏదో ఒక నెట్వర్క్ తీసుకుంటాం, అది పని చేయకపోతే ఏం చేస్తామండి, అక్కడ ఆ కంపెనీ వాళ్ళ సపోర్ట్ టీమ్కి కాల్ చేస్తామండి. అంటే సపోర్ట్ టీం అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ నెట్వర్క్ నేను వాడుతున్నానా లేదా అండి, ఆ ఇంటర్నెట్ నేను వాడుతున్నానా లేదా ఆ కంపెనీ వాళ్ళ ఇంటర్నెట్ వాడుతున్నాను. అర్థమైందండి. వాడుతూ ఉంటే మధ్యలో నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవటానికి ఆ సపోర్ట్ టీమ్కి కాల్ చేస్తాను. అంటే సపోర్ట్ అంటే 24/7 సపోర్ట్ అంటారండి. అర్థమైందండి. సో సపోర్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అనేది ఒక సెంటెన్స్లో చూద్దాం. ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్, ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ SAP బట్ వైల్ ఎగ్జిక్యూషన్ అంటే వాడుతూ ఉండగా SAP సాఫ్ట్వేర్ని వాడుతూ ఉంటే we get errors. అర్థమైందండి. ఎర్రర్స్ ఓకేనండి. టు రిజాల్వ్ దోస్ ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అండి. టు రిజాల్వ్ దోస్ ఎర్రర్స్ we go with సపోర్ట్. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూర్ అడిగేది ఏంటండి, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్లో పనిచేశారని అన్నారనుకోండి, మీరు ఆ SAP సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఉన్నారంటే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి. మీరు ఒకవేళ అది ఆల్రెడీ ఎవరో డెవలప్ చేశారు, మధ్యలో మీరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ క్లయింట్ని చూస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ SAPని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయింది, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఆ డెవలప్ అయిన SAP ఫీచర్స్లో ఏమన్నా ఎర్రర్స్ వస్తే, తప్పులు వస్తే మీరు వాళ్ళకి ఎలా సాల్వ్ చేయాలని చెప్తారండి. అటువంటి ప్రాజెక్ట్లో కనుక మీరు పనిచేస్తే నేను సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశానని ఇంటర్వ్యూవర్కి చెప్పాలండి. థర్డ్ వన్ అండి, రోల్డ్ అవుట్ అంటే ఏంటండి, అయిపోయింది అని అర్థం. ఏంటి అయిపోయేది, ఏమవ్వదండి. సో ఏమండి, ఇప్పుడు ఈ SAP అనేది ప్రపంచం మొత్తం వాడుతుందండి. మన కంట్రీ ఏంటి, అన్ని కంట్రీస్ USA UK అందరూ వాడుతున్నారు. ఇలా వాడినప్పుడు ABC అనే కంపెనీ ఇండియాలో ఉందండి. దేవుడు బాగా కరుణించి 2-3 ఏళ్లలో ఆ కంపెనీని పెద్ద కంపెనీ చేశారండి. టర్నోవర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీ కాము కూర్చుంటుందండి, తీసుకెళ్ళి USAలో పెడతారండి, UKలో పెడతారు, అలా పెట్టారు. కానీ ఈ 2-3 ఇయర్స్ని వాళ్ళు కంపెనీ నడిపినప్పుడు వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఎక్కడో చోట స్టోర్ చేస్తారు కదండి, అంటే ఎక్కడో చోట ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అది SAP వాడారు అనుకోండి. ఆ SAP వాడినప్పుడు ఇండియాలో తగ్గట్టుగా ఆ SAP ఫీచర్స్ని ఆ కంపెనీకి ఇస్తామండి. అవునండి, ఆ క్లయింట్కి ఇస్తాము. అంటే ఇంత క్రితం మనకి సేల్స్ ట్యాక్స్ అని ఉండేదండి, ఇప్పుడు ఆ సేల్స్ ట్యాక్స్ పోయి GST అని ఉందండి అనండి. మరి అప్పుడు వేరే కంట్రీలో USA UKలో సేల్స్ ట్యాక్స్ ఉంటుందండి, GST ఉంటుందా, ఉండదు. వాళ్ళకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని అంటారండి. మనకి ఇక్కడ GSTని వాళ్ళు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారండి. మరి ఇండియాలో మీరు ఏదైతే SAP సాఫ్ట్వేర్ని వాడుకోమని ఇచ్చింది, వాళ్ళు ఆ ABC అనే కంపెనీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా తీసుకువెళ్ళి వేరే కంట్రీలో వాడుకోగలరా అండి, వాడుకోలేరండి. అంటే అంతా సేమ్ అండి, కొన్ని మార్పులు ఉంటాయి. ట్యాక్సెస్ ప్రొసీజర్స్ అని, ట్యాక్స్ రేట్స్ అని, ఇక్కడ 5% ఉంటే అక్కడ 10% ఉండొచ్చు, ఇక్కడ 10% ఉంటే అక్కడ 5% ఉండొచ్చు. మరి అవన్నీ మారుతాయి కదండి, కంట్రీకి లా అనేది మారుతుందండి, అంటే న్యాయం అనేది మారుతుంది. అప్పుడు ఇక్కడ ఇండియాలో SAP సాఫ్ట్వేర్ ఇచ్చింది ఇక్కడ పనిచేస్తుందండి, అది అక్కడ పనిచేయదండి, కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఇప్పుడు ఆ SAPని ఇంప్లిమెంట్ చేసే కంపెనీ USA UKలో తగినట్టుగా SAP సాఫ్ట్వేర్ పనిచేసేలాగా చేశారనుకోండి, దాన్ని రోల్డ్ అవుట్ అంటారండి. అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఒక సెంటెన్స్ రాసుకుందాం. సో ద ప్రాజెక్ట్స్ which are established
in another country. The projects which the clients has established in a new country in addition to the existing business country to the business done in existing country. Okay అండి. Changing the SAP software features according to the country law of new country is called రోల్డ్ అవుట్ ప్రాజెక్ట్. అంటే అక్కడ కంట్రీకి న్యాయం ధర్మం ప్రకారంగా ఎలా నడుచుకుంటుందో, బిజినెస్ ఎలా నడపాలనేది మనం ఎస్ఏపిలో పెడితే దాన్ని రోల్డ్ అవుట్ ప్రాజెక్ట్ అంటామండి. ఓకేనండి, రైట్. నాలుగోది ఏంటండి? నాలుగో టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటండి? ఎన్హాన్స్మెంట్. రైట్, ఎన్హాన్స్మెంట్ అర్థమైందండి? రైట్. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటండి? ఏమండి, మీ అందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్, అంటే అందరూ ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఫోన్ మొబైల్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారండి. ఆండ్రాయిడ్ వర్షన్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు, లేదా ఐఫోన్ వాడుతున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ అంటే ఏంటండి? కిట్ క్యాట్, లాలీపాప్, ఓరియో, ఇలా ఒక్కొక్క ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుందండి. ఐఫోన్ వాడే వాళ్ళు ఏంటండి? ఐఫోన్ 6, ఐఫోన్ 7, ఐఫోన్ 8, ఐఫోన్ 9, ఐఫోన్ 10 అన్నామండి. అంటే ఏంటండి అది? అవి ఏంటండి? ఆ పేర్లు ఏంటి? ఉన్న ఫీచర్స్కి కొత్త ఫీచర్స్ యాడ్ చేశారండి. అర్థమైందండి? ఆల్రెడీ ఫీచర్స్ నడుస్తున్నాయి, కొత్తగా ఇంకొక ఫీచర్ యాడ్ చేశారు. అంటే ఏంటండి? పాత ఫీచర్లు, పాత వర్షన్లో మాట్లాడుతుంటే ఆ కాల్ అనేది కట్ అయిపోతుంది అనుకోండి, లేదా ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదు, లేదా సెక్యూరిటీ సరిగ్గా లేదు అన్నారనుకోండి, అవన్నీ కొత్తగా వచ్చే వర్షన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారండి. దాన్ని మనం ఏమంటామండి? ఎన్హాన్స్మెంట్ అంటాం. అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ we add new features. In this type of project we add new features in addition to the existing features which are already being used. అంటే ఆల్రెడీ వాడుతున్నారండి, ఉన్న వాటికి ఇంకా ఏవో కొత్తగా ఏవో కావాలంట, వాటిని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాంపుల్ మన ఎస్ఏపి గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఇప్పుడు మీరు నా దగ్గరికి, సార్ నాకు ఎస్ఏపి ఇన్స్టలేషన్ కావాలని వచ్చారన్నారనుకోండి, భలే వచ్చారండి, రండి నేను మీకు ఎస్ఏపి ఇన్స్టాలేషన్ చేసిస్తాను అంటానండి. లేదండి, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఏంటవి? ఏమండి, మీ ల్యాప్టాప్ లేదా మీ సిస్టమ్ కన్ఫిగరేషన్ ఏంటి, ర్యామ్ ఎంత, హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత అని అడుగుతానండి. ఎందుకు అడుగుతా? ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మినిమంగా 250 GB ఉంటుందండి. మరి 250 GB ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్ మీకు ఉండాలి కదండి, హార్డ్ డిస్క్ ఉండాలిగా, డ్రైవ్ ఉండాలిగా. ఓకేనండి, మరి 300 GBని నడిపే ర్యామ్ ఎంత ఉండాలండి? మినిమం 4 GB ఉండాలండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ల్యాప్టాప్లో 200 GB కన్నా స్పేస్ లేదండి, 2 GB ర్యామ్ ఉందని అనుకోండి. ఏమండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. 2 GB ర్యాము, 200 GB స్పేస్ ఉందనుకోండి. ఇప్పుడు నేను మీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగలనా అండి? చేయలేనండి. అలా చేయలేనప్పుడు ఏమంటానండి, సార్ అది మీ మెషిన్లో, మీరు తెచ్చిన ల్యాప్టాప్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం కుదరదండి, మినిమం ర్యామ్ 4 GB ఉండాలి, మినిమం హార్డ్ డిస్క్ స్పేస్ 250 GB ఉండాలి అని అంటానండి. అప్పుడు మీరు ఏం చేస్తారండి? మీరు ఇంకొక ఎడిషనల్గా ఇంకొంచెం హార్డ్ డిస్క్ యాడ్ చేసుకుని 2 GB ర్యామ్ ఉన్న మీ ల్యాప్టాప్ని
4 జీబీకి అప్గ్రేడ్ చేసుకుంటారండి. అర్థమైందండి? రైట్. అలాగే ఇక్కడ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం ముందర వీడియోల్లో ECC6 EHP6 అని మాట్లాడుకున్నాం. EHP5 ECC6 EHP6 ECC6 EHP7 ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఏంటండి? ECC6 EHP8 అండి. ఓకేనండి. ఒక కంపెనీ వాళ్ళు ECC6 EHP5 SAP సాఫ్ట్వేర్ని వాడుతున్నారు అనుకోండి. వాళ్ళకి EHP8 నచ్చిందండి. వాళ్ళు ఏం చేస్తారండి? ECC6 EHP5 నుంచి ECC6 EHP8కి అప్గ్రేడ్ అవుతారండి. దాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే మీరు మొదటి నుంచి ఇంప్లిమెంట్ చేయాల, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసిన దానికి సొల్యూషన్ ఇవ్వలేదు. వేరే అంటే ఒక కంట్రీలో లాస్ ప్రకారంగా మీరు SAP సాఫ్ట్వేర్నే మార్చలేదు. ఓకేనండి. ఉన్న ఫీచర్స్కి కొత్త ఫీచర్లు యాడ్ చేయలేదు. మీరు ఏం చేశారండి? EHP5 నుంచి EHP8కే మీరు పనిచేస్తారనుకోండి ఆ కంపెనీలో, అప్పుడు నేను అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నానని చెప్పాలండి. ఓకేనండి. ఇవి మీకు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయాల్సింది. హోప్ ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనే వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను టెకీస్. హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఇక మనం ప్రాక్టికల్గా SAPలో ఎలా మనం ఫీచర్స్ని యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం టెకీస్. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. సైన్ ఆఫ్. సత్య.